హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ అందరికన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇంకా ప్రియా హాల్లోకి వస్తుంది. అందరూ హాల్లో ఉండడంతో ఇంకా మమ్మీ మమ్మీ నీకో నిజం చెప్పాలి అనేసి అంటే, ఏంటి బేబీ అనేసి అడుగుతూ ఉంటుంది. ఇంకా బావ వాళ్ళది, విక్రమ్ బావ అలాగే రాధ వాళ్ళది అసలు నిజమైన పెళ్ళే కాదు మమ్మీ అనేసి అంటే, ఏమంటున్నావు బేబీ అనేసి అంటుంది. ఇంకా అప్పుడే పక్కనే ఉన్న విక్రమ్, ఏమంటున్నావు ప్రియా అనేసి అంటే, అవును బావా, నేను చెప్పేది నిజం, అసలు మీది నిజమైన పెళ్ళి కాదు, తను నీ భార్య కాదు అనేసి అంటుంది ప్రియా. అలా మాట్లాడతావేంటి, రాధా నా భార్య అనేసి తన భుజం మీద చేయి వేసి దగ్గరికి తీసుకుంటాడు. ఇంకా రాధని విక్రమ్, కాదు నిజమైన పెళ్ళి కాదు, మళ్ళీ నీ భార్య అయితే మీరు ఎందుకు వేరుగా పడుకుంటున్నారు అనేసి అడుగుతుంది ప్రియా. దాంతో అలా ఎందుకు పడుకుంటాం మేము అనేసి విక్రమ్ అంటాడు. ఇంకా దాంతో రాధ, కావాలంటే రాధని అడగండి అనేసి ప్రియా అంటుంది. ఇంకా రాధ, ఏంటి రాధ అనేసి అంటూ ఉంటాడు విక్రమ్. దాంతో ఇంకా రాధ ఇలా అంటూ ఉంటుంది, విక్రమ్ సార్, నేను మార్నింగ్ పరుపులన్నీ సదిరేసి మంచం కింద పెడుతూ ఉంటే తను చూసేసింది అనేసి అంటుంది. ఒక్కసారిగా ఇంకా విక్రమ్ షాక్ అయిపోతాడు. ఇంకా అయితే మరి మీ రాధ పరుపులు ఎందుకు నీ సపరేట్గా ఉన్నాయి, మీరు భార్య భర్తలు అన్నప్పుడు ఒకే మంచం మీద పడుకోవాలి కదా, మీరు ఎందుకు మళ్ళీ అవి ఎందుకు మీ గదిలో ఉన్నాయి అనేసి అడుగుతూ ఉంటే, అది ఎప్పుడన్నా కింద పడుకోవాలి అనిపించినప్పుడు మేము పడుకోవడానికని పెట్టేసుకున్నాం, ఆ మాత్రాన మేమిద్దరం భార్యాభర్తలు కాకుండా పోతామా అనేసి విక్రమ్ అంటాడు. ఇంకా రాధా కూడా, అవును కదా రాధా చెప్పు అనేసి అంటే, అవును అవును అనేసి అంటుంది. ఇంకా నాకేదో డౌట్గా ఉంది మీ మీద అనేసి ప్రియా అంటుంది. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలాంటి వీడియోస్ అందరికన్నా ముందుగా చూడగలుగుతారు. థ్యాంక్ యూ.